ఏమో ఎందుకు అనుకోకూడదు అలాగా? తప్పనిసరిగా వీకే గారు గ్యారంటీగా అనుకుంటారు. ఇప్పుడు గతంలో ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అండదండలతో ఆయన అరాచకాలు చేశారన్నది జగమెరుగున సత్యం. జనం అలాగే అనుకుండేవారు. అది వాస్తవం లేదా అన్నది సెకండరీ. కానీ ఇప్పుడు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విధి విధానాలు ఏంటి అంటే ఎవరికి భయపడడు, ఎవరితో మాట్లాడాడు, ఆయన ఎవరికి ఏ రకంగా సమాధానం చెప్పే మనిషి కాదు. కానీ ఇక్కడ మన చర్చలో మాట్లాడాల్సినటువంటి రెండు అంశాలు ఉన్నాయి. మీరు అన్నట్టు ప్రధాన ద్వారం కొట్టాలి అంటే ఇందాక మీరు భానుప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడుతున్నారు, ఈలోపు ఆయన స్కిప్ అయ్యారు. ఏంటి అంటే కోర్టులు, సిబిఐ కోర్టులు ఇస్తున్నటువంటి జడ్జిమెంట్లు కదా. ఇది ఇప్పుడు చర్చ జరుగుతున్నదంతా అక్కడే. ఇప్పుడు మళ్ళా సిబిఐ జడ్జి కానీ బదిలీ అయిపోతే మళ్ళీ కొత్త ఆయన వస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి ఇవన్నీ. మనం కోరుకుంటున్నదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ మొట్టమొదటి డెవలప్మెంట్ అనే ఒక ఎజెండా తీసుకొని ఆ ఎజెండా ద్వారా అడుగులేశారు. ఇప్పుడు ఈ రోజు రాష్ట్రంలో మీకు తెలుసు వీకే గారు, నేను అందరితో చాలా మంది మిత్రులు కలుస్తూ ఉంటారు, అఫీషియల్స్, నాన్ అఫీషియల్స్, ఇన్క్లూడింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కూడా చాలా మంది మాట్లాడుతున్న సందర్భంలో లోకేష్ గుడ్ పొలిటీషియన్ గా ఎమర్జ్ అయ్యాడని చెప్తున్నారు. ఈ రోజు అందులో డౌట్ ఏముంది? ఇది గొప్ప మార్పు కదా. ఈ రాష్ట్రంలో ఒక గొప్ప పొలిటీషియన్ తన మీద ఎంత చాలా మంది కామెంట్ చేసేవారు. కానీ ఈ రోజు లోకేష్ తీసుకుంటున్న నిర్ణయం నాకే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు చెప్తున్నారు. ఆయన మమ్మల్ని పిలిచిన తర్వాత మేము చెబుతుంటే వినడం కానీ, ఇంటర్వ్యూని కావడం కానీ, ఇస్తున్న సజెషన్ కానీ, వెంటనే యాక్టివ్ చేయడం కానీ బాబు గారు చాలా గతంలో అసలు మనం చూడమండి అలాగా అని అంటున్నారు. కొంతమంది అయితే అసలు అంత గ్రాస్పింగ్ ఎలా వచ్చింది ఈ అబ్బాయికి ఇంత చిన్న వయసులో అని అంటున్నారు. ఇది రాష్ట్రానికి పరిపాలనకి కావాల్సినటువంటి అంశం. ఈ పరిస్థితిలో ఈ చిల్లర గొడవల వైపు పవన్ కళ్యాణ్ డైవర్ట్ అయినా, లోకేష్ డైవర్ట్ అయినా, చంద్రబాబు గారు డైవర్ట్ అయినా మళ్ళా రాష్ట్రంలో మనం ఏంటంటే ఈ అనవసరమైనటువంటి కుంపట వైపు వెళ్ళిపోతాం తప్ప ఇంకో వైపు వెళ్ళము. ఏదైనా నిదానంగా, నాకైతే ఎవరిది రుణం ఉంచుకుంటారని నేను అనుకోను. ఎక్కడ జరగాల్సింది, ఎలా జరగాల్సింది అది చట్టరీత్యా చాలా శాంతియుతంగానే వెళ్తుంది. కాకపోతే చెప్పి చేయటం కానీ, తొళ్ళగొట్టడం కానీ, పులిహోర పకోడీ ఇలాంటి కబుర్లు మాట్లాడడం కానీ అన్నీ చేస్తారని నేను అనుకోను. ఇవన్నీ పాతవి, నశించిపోయేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాన్ని చాలా క్లిష్టతరంగా చేశారు వికే గారు. నేను కూడా మొదట్లో అనుకునేవాడిని, వచ్చారు ఇన్నాళ్ళు అయిపోయింది ఎందుకు వదిలిపెట్టేశారు. ఇప్పటికీ నేను మదన పడుతూ ఉంటాను. ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మంది శాసనసభ్యులు విపరీతమైనటువంటి కరప్షన్ చేశారు, భూములు మింగేశారు. దాని మీద ఎంక్వైరీ ఏది అని నేను అనుకుంటుంటాను. కానీ ఇప్పుడు వీళ్ళు ఎటువైపు దృష్టి పెడతారు? ఇప్పుడు నేను చూశారు కదా మీరు, ముఖ్యమంత్రి గారు బుధవారం లక్షవారం 2 రోజులు సెమినార్ పెట్టారు. నేను ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి లేఖ పెట్టాను. చాలా ఇప్పుడు మీ డిబేట్ లో కూడా చెప్తుంటాను, కలెక్టర్ కళ్ళ ముందు ఒక వృద్ధుడు కనిపిస్తే వాడిని పిలిపించి నీకు పెన్షన్ రాలేదా తాత, నేను ఇస్తాను, నీకు అవసరం దీర్ఘకాలిక పెన్షన్ అని చెప్పే అధికారం కలెక్టర్ కలిగినప్పుడు ఆ వ్యవస్థ ఎందుకు అని ప్రశ్నించాను. నిన్న ఏమైంది, గురువారం నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి కలెక్టర్ కి ఇన్ఛార్జ్ మినిస్టర్ తో కోఆర్డినేట్ చేసుకుని 200 మందికి పెన్షన్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఉత్తరాంధ్రలో మేము ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి అని చెప్పి మరిశర్ల కృష్ణమూర్తి నాయుడు, జాగర్ప ఈశ్వర్ ప్రసాద్ 2001లో ప్రారంభించారు. విజయనగరం జిల్లా హైయెస్ట్ రాష్ట్రంలో ట్యాంకర్లు 9,997 ట్యాంకర్లు. అది కూడా దాని మీద కూడా ప్రకటన ఇచ్చారు. అంటే ఇదంతా ప్రశాంతమైన వాతావరణం ఉండబట్టికి లోకేష్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వెళ్ళగలుగుతున్నారు తప్ప ఈ చిల్లర మాటల వైపు, ఈ కౌంటర్లు ఇచ్చే వైపు, మళ్ళా అనవసరమైన సినిమా డైలాగ్ వైపు వెళ్తే పరిపాలనా యంత్రాంగం పక్కదో పడుతుంది, ప్రజల దృష్టి కూడా మరలిపోద్ది. కానీ ఈ పాటైనా ఈ రోజు ఇవ్వాల్సి ఎందుకు వచ్చింది అంటే, శృతిమించిపోతున్నప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పారని నేనైతే భావిస్తున్నాను. అర్థం